అందరూ నమస్కారం. నిన్న ఒక పాడ్కాస్ట్లో ఈమె అనుపమ పరమేశ్వరన్ అన్న ఆ అమ్మాయి పేరు ఒక తన జీవితం అటువంటి చీకటి పనులను బయటపెట్టింది. ఆల్రెడీ 3 days బ్యాక్ 4 days బ్యాక్ ఒక క్రిప్టిక్ పోస్ట్, ఆ క్రిప్టిక్ పోస్ట్లో వచ్చేసి ఏంటి, ఒక నరకం నుంచి బయటపడ్డా, ఒక విష కౌగిల నుంచి నేను బయటపడ్డా, ప్రశాంతంగా ఉంది, స్వేచ్ఛగా ఉంది, ఇప్పుడు నా బతుకు నేను బతుకుతున్నానని పెట్టింది. సో ఇప్పుడు ఎవరి గురించి ఏంటన్నప్పుడు పేరు బయట పెట్టాలి. బట్ ఆమె మన అపరిచితుడు విక్రమ్ ఉన్నాడు కదా, వాళ్ళ అబ్బాయి ధ్రువ్ విక్రమ్, వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారని చెప్పేసి చాలా వార్తలు వచ్చాయి. బట్ వీళ్ళు ఎక్కడ కన్ఫర్మ్ చేయలేరు. త్వరలో ఎంగేజ్మెంట్ పెళ్లి కూడా కాబోతుంది అన్నారు. బాగా గుర్తుంటే 9 నెలలు 10 నెలలు అవుతుంది బైసన్. ఆ మూవీకి సంబంధించినటువంటి ప్రమోషన్ ఈవెంట్స్లో కూడా నా ప్రేమ జీవితం చాలా బాగుంది, నేను చాలా సంతోషం అని చెప్పింది. బట్ ఇప్పుడేమంది, 2 సంవత్సరాలుగా నరకం అనుభవించాను, భయంకరమైన మానసిక క్షోభకు గురయ్యాను, నేను ప్రేమంటూ దగ్గరికి వచ్చాడు, ప్రేమ కథని దగ్గరికి తీసుకున్నాను, కానీ ఇప్పుడు రెమోలా ఉంటాడు, కాసేపు అయితే అపరిచితుడైపోతాడు, నరకం చూపించున్నాడు, ఆంక్షలు పెట్టాడు, ఈవెన్ నా కెరీర్ని మొత్తం కూడా నాశనం చేద్దామని చూశాడు. నాతో రిలేషన్లోకి ఎంటర్ అయిన కొద్ది నెలలకే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుందాం, ఎంగేజ్మెంట్ చేసుకుందాం, ముందుగా అందరికీ రిలేషన్ గురించి చెప్దామని అన్నాడు. వద్దు టైం తీసుకుందాం అని చెప్పేసి అన్నాను. బట్ అలా టైం తీసుకోవటం ఈరోజు నన్ను బతికించింది, ఈరోజు నన్ను కాపాడింది. నరకం చూపించాడు నాకు, ఫైనల్లీ దాని నుంచి బయటపడ్డా. ఆ నరకంలో ఉన్నప్పుడు, ఆ విషకౌగిలలో ఉన్నప్పుడు మనం ఎవరికి కూడా దాన్ని చెప్పుకోలేము. అలానే మనం పడుతున్న బాధ వచ్చేసి ఎదురులకు అర్థం కాదు. ఇది ఒక రకమైనటువంటి ఘోరమైనటువంటి దుస్థితి ఆడవాళ్ళకి. జాగ్రత్త అమ్మా, బయటపడనమ్మా అని తింటుంది. ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు ఇస్తానంటే, ఆమె కెరీర్లో డ్రాగన్ మూవీ సూపర్ డూపర్ హిట్. ఆ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్లో తను సరిగా పాల్గొనలేదు. అప్పుడు కూడా ఇదిగో ఈ టార్చర్ అనుభవిస్తున్నాను నేను అని అంది. సో మీకు నేను చెప్పేది ఏంటంటే, మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా కానీ మీరంతా కలగలిపి ఏదన్నా హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారు, అప్పుడు వాళ్ళు రావట్లేదంటే, వాళ్ళు ఏదైనా డిస్టెన్స్లో ఉన్నారంటే పక్కన కూర్చొని అసలు అడగండి ఏమైంది ఏంటి అని. అప్పుడు వాళ్ళు మొత్తం చెప్తారు. అప్పుడు జాగ్రత్తలను కాపాడుకోండి. ఇక మీకు చెప్తున్నా, ఒకవేళ మీరు ఉన్న రిలేషన్ అమ్మాయితో అయినా అబ్బాయితో అయినా ఆ రిలేషన్ మీకు ప్రాపర్ వేలు అనిపించట్లేదు అంటే, ఎక్కడో ఏదో అవతల స్వార్థంతో ఉన్నారని అనుకుంటే క్రాస్ చెక్ చేసుకొని ఏం పర్లేదు దూరం జరిగేసేయండి, స్మూత్గానే దూరం జరగండి. అంటే వారి గురించి చెడుగా చెప్పు, కొట్టుకోనో తిట్టుకోనో కేసులు పెట్టవద్దు. విడిపోతున్నామంటే పద్ధతిగా ప్రేమగా చాలు, ఇన్నాళ్ళు మనం హ్యాపీగా ఉన్నాం, ఇవి మన జ్ఞాపకాలు, ఇక ఎవరి దారి వాళ్ళది అని చెప్పి దూరం జరిగేసేయండి. సో అందుకు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈమె కావాలని సింపతి డ్రామాలు ఆడుతున్న కొంతమంది అంటుంటే, ఎవరి పేరు ఏంటనేది చెప్పకుండా ఇండైరెక్ట్గా అపరిచితుడు అంటూ వాళ్ళ నాన్న పేరు తీసుకువచ్చి కొడుకునేటువంటి ధ్రువుని ఇక్కడ చెడుగా చూపిస్తుందంటూ, మగవాడు ఇప్పుడు ఏం మాట్లాడాడు కదా, ఈమె చెప్పింది వచ్చేసి అతని గురించి అనే విషయం జనాలకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా, ఇక అతను మరలా వచ్చి చెప్పి తప్పు అవటం ఎందుకని చెప్పి సైలెంట్ అయిపోతాడు, అసలే ఆడామా లేనిపోయిన కేసులు ఇరుక్కుంటాడు, అండ్ హీరోగా మంచి లైఫ్ ఉంది అతనికి అని చెప్పి ఇంకొంతమంది అన్నారు. ఈమె యాక్చువల్గా 19 సంవత్సరాలు ఉన్నప్పుడు సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది. ఇప్పుడు ప్రజెంట్ 30 years ఏమన్నట్టుంది. సో 11 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంది, బోల్డ్ సినిమాలు యాక్ట్ చేసింది, మంచి నటిమణిగా పేరు తెచ్చుకుంది. బట్ ఆ టాక్సిక్ రిలేషన్ నుంచి బయటపడిన తర్వాత ఆమె చెప్తున్న మాటలను చూసి సింపతి డ్రామాలు ఆడుతున్నట్టు కొంతమంది అంటుంటే, లేదు ఇప్పటికైనా కొంతమంది ఆడవాళ్ళకి ఈమె మార్గదర్శనం చేస్తుంది ఎలా బతకాలి ఏంటని కొంతమంది అంటే, ఇంకొంతమంది ఈ రోజులలో స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడా లేదన్నది మరల ప్రూవ్ అయిందని కొంతమంది అంటే, హీరోలు అన్నప్పుడు, సినీ ఇండస్ట్రీ అన్నప్పుడు ఆడవారిని తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూస్తారు అన్నది మరొకసారి ప్రూవ్ అయిందని అంటున్నారు. ఓవరైనా అన్ని కలగలి చెప్పాను. నేను చెప్పింది ప్రధాన ఉద్దేశం ఒకే ఒకటి, ఆడవాళ్ళు మీరు జాగ్రత్త, అరే అబ్బాయిలు మీరు కూడా జాగ్రత్త, ఆడవాళ్ళు విషకోగులు చిక్కోవద్దు, అండ్ అమ్మాయిలు మీరు కూడా అవతల ఉన్నవాడు టార్చర్ పెట్టి అడిగిన అయినట్టయితే ఎంతో అంతగా బయటపడండి. చంపుకోవటాలు చావటాలు వద్దు, స్మూత్గా మాట్లాడడం దూరం జరిగిపోయింది.